ఈ వీడియోలో మిరప పంటలో బెనివియాను ఎందుకు వాడాలి? దీన్ని ఎలా వాడాలి? దీని ఉపయోగాలు ఏంటి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బెనివియాలో శాంట్రానిలిప్రోల్ 10.26% ఓడి అనే మందు ఉంటుంది. ఇది ఆయిల్ డిస్పర్సన్‌లో ఉంటుంది. దీనిని మొక్కలపై పిచికారీ చేసినప్పుడు ఇది మొక్కల్లోకి, ఆకుల్లోకి తొందరగా ఇంకుతుంది. ఇది మొక్కను ఆరోగ్యంగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎక్కువగా మిరప పంటల్లోనే వాడతారు. మిరప పంటలో కాకుండా దీన్ని అన్ని కూరగాయ పంటల్లో కూడా వాడుకోవచ్చు. అనగా టమాటా, వంకాయ, క్యాబేజీ, బీరకాయ, ద్రాక్ష, పత్తిలో కూడా దీన్ని వాడుతారు. దీన్ని మిగతా అన్ని పంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఇది అన్ని రకాల రసం పీల్చే పురుగుల పైన కూడా పనిచేస్తుంది. అనగా పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, నల్లి, లద్దె పురుగు, పచ్చ పురుగు, కాయ తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు, ఆకు తొలుచు పురుగు, ఇలా అన్ని రకాల పురుగుల పైన కూడా ఇది పనిచేస్తుంది. ఇది ఒక పురుగు మందు కాకుండా మొక్కకి రోగనిరోధక శక్తిని కూడా పెంచి మొక్క ఆరోగ్యంగా ఉండేలా కూడా పనిచేస్తుంది. బెనివియాను మొక్కలపై పిచికారీ చేయడం వల్ల మొక్కకి మెత్తదనం వస్తుంది. అలాగే మొక్కలోని కొమ్మలు బాగా పెరగడానికి, మొక్కల్లో కాతపూత బాగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొంతవరకు మొక్కల్లోని కాతపూతను రాలకుండా కూడా ఇది ఆపుతుంది. దీనిని మిరప పంటల్లో మొక్కను నాటిన 20-30 రోజుల్లో మొదటిసారిగా పిచికారీ చేయాలి. అలాగే 30-40 రోజుల్లో రెండోసారి పిచికారీ చేసుకోవాలి. ఇలా ముందుగా పిచికారీ చేయడం వల్ల రసం పీల్చే పురుగుల నుండి, మొక్కను ఆశించే తెగుళ్ళ నుండి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. అలాగే పంటకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని పంట కాలంలో 2 సార్లు మాత్రమే పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఒక ఎకరానికి 240 ఎంఎల్‌ని పిచికారీ చేసుకోవాలి. లేదా 1.2 ఎంఎల్‌ని లేదా 1.4 ఎంఎల్‌ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే ఎకరానికైతే 240 ఎంఎల్‌ని ఒక ఎకరానికి నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మిరప పంటల్లో బెనివియా మందును ముందుగా పిచికారీ చేసుకోవడం వల్ల ఇది మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రసం పీల్చే పురుగుల పైన సమర్థవంతంగా పనిచేస్తుంది. మొక్కల్లో వచ్చే తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది. ఇది తెగుళ్ళను నివారించలేదు కానీ మొక్కల్లో రోగనిరోధక శక్తిని మాత్రం పెంచగలదు.